హలో అండి. ఈరోజు మనం ఈ సెషన్‌లో వచ్చేసేసి ఎస్ఎఫ్‌టిపికి సంబంధించిన సెండర్‌కి సంబంధించింది, రిసీవర్‌కి సంబంధించినటువంటి మొత్తం కాన్ఫిగరేషన్ అన్నది సెండర్ సైడ్ ఎట్లా ఉంటది, ఆ తర్వాత రిసీవర్ సైడ్ ఎట్లా ఉంటది, ఏ టు జెడ్ మనకు ఎట్లా కాన్ఫిగ్ చేస్తాం, ఎట్లా అన్నది స్క్రాచ్ నుంచి ఎట్లా మనం ఎస్ఎఫ్‌టిపిని సెట్ చేస్తాం అన్న దాని గురించి ఈరోజు నేను మీకు చూపిస్తాను. పోల్ ఎన్రిచ్ చూడండి. దాంట్లో ఇంకా మీకు క్లియర్‌గా పోల్ ఎన్రిచ్ ఓన్లీ ఎస్ఎఫ్‌టిపికి మాత్రమే కనెక్ట్ అవుతది. దాని గురించి మీరు ఆ వీడియో కూడా వస్తది. ఆ వీడియో కూడా చూస్తే మీకు అప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? ఈరోజు మనం మొత్తం ఎస్ఎఫ్‌టిపి కాన్ఫిగరేషన్ మొత్తం స్టెప్ బై స్టెప్ ఎట్లా చేస్తాం, ఏంటి అన్న దాని గురించి, హోస్ట్ కీ ఎట్లా జనరేట్ చేస్తాం, హోస్ట్ కీని ఎట్లా సేవ్ చేస్తాం, హోస్ట్ కీని తీసుకెళ్ళి ఎట్లా అప్లోడ్ చేస్తాం, అప్లోడ్ చేసిన తర్వాత మన యూజర్ క్రెడెన్షియల్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం, యూజర్ క్రెడెన్షియల్స్‌కి పాస్వర్డ్ అవి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. అది మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే ఈరోజు నేను మీకు ఈ సెషన్లో అయితే నేర్పిస్తాను. చలో చూసేద్దాం. హలో అండి. ఈరోజు మనం ఎస్ఎఫ్టిపి సెండర్ సైడ్, రిసీవర్ సైడ్ రెండు వైపులా కాన్ఫిగరేషన్ ఎట్లా అన్న దాని గురించి ఈరోజు నేను మీకు ఈ సెషన్లో అయితే నేర్పిస్తాను. చలో ఇది ఏ ఎట్లా మనం కాన్ఫిగ్ చేస్తాం, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అన్న దాని గురించి క్లియర్గా మనం ఈరోజు అయితే నేర్చుకుందాం. ఫస్ట్గా ఫ్లో అయితే ఒక డిజైన్ క్రియేట్ చేస్తున్నా. ఎస్ఎఫ్టిపి కదా, ఎస్ఎఫ్టిపి సెండ్ రిసీవ్. ఓకే, సెండ్ రిసీవ్ కాబట్టి ఎస్ఆర్ అని పెట్టాను. ఆర్టిఫాక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. యాక్చువల్గా ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ చేశాను, కాకపోతే అది ఏమైందో నాకు కనబడట్లా. సెక్షన్కి సంబంధించిన వీడియో అసలుకి దాంట్లో క్లియర్గా అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా కాన్ఫిగ్ చేయాలని మొత్తం అయితే చెప్పాను. ఆ వీడియో డిలీట్ అయిపోయిందా లేకపోతే సేవ్ అవ్వలేదా, కరప్ట్ అయిందా అన్నది అర్థం కాలేదు నాకు. మొత్తం చేయాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే, ప్రాబ్లం ఏం లేదు, తెలిసిందేగా. ఓకే, ఇప్పుడు దీన్ని ఎడిట్ మోడ్ ఎనేబుల్ చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు ముందు నుండి మొత్తం కాన్ఫిగ్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు ఫైల్స్కి సంబంధించి దీనికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఫైల్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ కావాలంటే కింద మీకు ఇది డిస్క్రిప్షన్ ఇస్తాను. దీంట్లో అయినా క్రియేట్ చేసుకోండి, లేకపోతే మన వెబ్సైట్లో ఫ్రీ ఓపెన్ సోర్స్ కూడా ఉంది, టెక్ సిపిఐ జోన్ అని చెప్పి. అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ హోమ్ స్క్రీన్లో ఇక్కడ మీకు ఎస్ఎఫ్టిపి అని చూసారా, ఇదిగోండి ఆన్లైన్ ఎస్ఎఫ్టిపి. ఇదిగోండి, ఇది మనకి ఫ్రీ. మనకి దీంట్లో ఎఫ్టిపిని యూజ్ చేసుకోవచ్చు, ఇటు ఎస్ఎఫ్టిపిని వాడుకోవచ్చు, ఎఫ్టిపిని వాడుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ని బట్టి వాడుకోండి. పోల్ ఎన్రిచ్ వీడియో చూస్తే ఇది ఎట్లా వాడాను ఏంటన్నది దాంట్లో నేను చూపించాను. ఇది చూపించాను, ఇట్లా ఫైల్స్ సంబంధించిన దాన్ని కూడా నేను పిక్ చేయడం, డ్రాప్ చేయడం కూడా చూపించాను. రెండు చూపించాను పోల్ ఎన్రిచ్లో, అది చూడొచ్చు మీకు. ఇప్పుడు నేను ఎస్ఎఫ్టిపికి సంబంధించి ఫైల్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్గా మనకి హోమ్ స్క్రీన్కి వెళ్దాం. హోమ్ స్క్రీన్, గూగుల్. ఓకే, గూగుల్కి వచ్చాం. ఓకే, ఇక్కడ మనం సెట్ చేయాల్సింది ఫైల్స్, FILES ఫైల్స్ అని సెట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడికి వస్తారు, ఇట్లా ఉంటుంది లోగో దీన్ని. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా వస్తారు. ఆ తర్వాత స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అనేది క్లిక్ చేయండి. ఇది మనకు 7 days ఉంటుందండి. ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నేను లాగిన్ పేజీకి వెళ్ళిపోతుంది ఇది. ఓకేనా, లేకపోతే అదిగోండి ఇట్లా వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ పేజ్కి వెళ్ళిన తర్వాత అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను న్యూగా అకౌంట్ క్రియేట్ చేయాలన్నప్పుడు స్టెప్స్ చదువుతున్నా వినండి. ఇది మనకి 7 days ఉంటుందండి. 7 days తర్వాత సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో ఇంకా మనం దీన్ని యూజ్ చేయలేము. ఆ తర్వాత పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కంపెనీకి సంబంధించిన నేమ్ ఏదైనా ఇవ్వండి. నేను టెక్ సిపిఐ జోన్ అని ఇస్తున్నాను. ఆ తర్వాత చేసేయండి 1 ఏదో ఒకటి. ఇక్కడ 10 నెంబర్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇండియా సెలెక్ట్ చేయండి, IND. ఓకే, సెలెక్ట్ చేసి ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత నెంబర్ అన్నది యాడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీకు ఏదో ఒక ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. నేనైతే ఇది ఇచ్చేస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. పాస్వర్డ్ మటుకి ఎట్లా ఇవ్వాలంటే మీకు అలా ఒక క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటర్స్, నెంబరు, ఆ తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్,
ఇట్లా స్పెషల్ క్యారెక్టర్ అంటే ఇది చూపిస్తున్నాను చూడండి. ఇట్లా వచ్చే విధంగా సెట్ చేయండి. నేను ఎగ్జాంపుల్కి ఒక పాస్వర్డ్ అన్న సెట్ చేస్తున్నా చూడండి, చూపిస్తున్నా. 1 2 3 4 5 ఓకే, క్యాపిటల్ I TECH ఓకే, CP ఓకే. ఇట్లా సెట్ చేసుకోండి. ఇది గ్రీన్ మార్క్ ఫుల్ వచ్చే విధంగా సెట్ చేసి ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ ట్రయల్ అకౌంట్ అని చెప్పి యూస్ చేసేయండి. ఈ విధంగా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీరు మటుకి మీ నేమో లేకపోతే మీ స్టూడెంట్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. కంపెనీ నేమ్ అంటే స్టూడెంట్ అని ఏదో ఒకటి ఇచ్చేసేయండి. క్యాజువల్గా ఏది ఇచ్చినా ఓకే. ఓకే, ఆ తర్వాత ఇది లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మీకు లాగిన్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మన హోమ్ స్క్రీన్కి సంబంధించింది. ఓకే, ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయాలి. సెండ్ సంబంధించింది క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఫోల్డర్ అని ఉంటుంది. ఇది మనకి 7 days ఉంటుందండి. ఇంకా నాకు 6 days ఉంది. ఇది RECEVER రిసీవర్ అని క్రియేట్ చేస్తున్నా. ఓకే, దీన్ని మనకైతే 2 ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేశాను. ఇంకా నాకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకా 6 days వ్యాలిడిటీ ఉందని చూపిస్తుంది. ఇప్పుడు సెండర్లో ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను, ఇంకో ఫోల్డరు. ఇది వచ్చేసేసి FILES ఫైల్స్. ఓకే, క్రియేట్ చేశాను. ఓకే, ఇక ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా దీంట్లో చాలు ఒక ఫోల్డరు క్రియేట్ చేశాను. దీంట్లో కూడా రిసీవర్లో కూడా ఫైల్స్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తాను. దీంట్లో ఫైల్స్ పెట్టడం కోసం ఫైల్స్ అని క్రియేట్ చేస్తున్నా. ఫైల్స్ ఓకే, ఇట్లా క్రియేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిని ఇది మన హోస్ట్ అండి, Ctrl+C. ఇప్పుడు మనం దీని యొక్క కనెక్టివిటీ టెస్ట్ చేద్దాం. కనెక్టివిటీ టెస్ట్ చేయాలంటే మనం ఒకసారి మానిటర్ ట్యాబ్కి అయితే వెళ్ళాలి. మానిటర్ ట్యాబ్కి వెళ్దాం. ఓకే, మానిటర్ ట్యాబ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కనెక్టివిటీ టెస్ట్ అని ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత SSH అని ఉంది చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మన యొక్క అడ్రస్, ఇది మన యూజర్ నేమ్ అండి. యూజర్ నేమ్ ఇది మనది. మీరు ఒకవేళ ఈ ఫైల్స్ని లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ కంపల్సరీ గుర్తుండాలి. ఇక పోర్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే యూజర్ నేమ్ ఎక్కడి నుంచి తెచ్చానని చెప్పి మళ్ళీ డౌట్ ఉంటుంది మీకు. ఇదిగోండి మన URLలో ఉంటుంది యూజర్ నేమ్ అన్నది. మీరు ఏదైతే నేమ్ ఇస్తారో దాంతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడైతే ఇప్పుడు ఈ URL ఉన్నది ఇక్కడ నుంచి కాపీ చేశాను. ఆ తర్వాత కనెక్టివిటీ టెస్ట్ చేయాలంటే మనకి SSH కెనో హోస్ట్కి సంబంధించినటువంటి కీ కావాలి. సో దానికోసం కనెక్టివిటీ టెస్ట్ చేస్తాను. హోస్ట్ కీ కావాలి కాబట్టి ఓకే, పోర్ట్ నెంబరు SFTPకి అయితే 22, FTPకి అయితే 21 అండి. ఓకే, ఇక్కడ నుంచి నన్ను పెట్టి కనెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి కనెక్ట్ చేస్తుంటే అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటర్నెట్ ఓకే, పబ్లిక్ కీ లేకపోతే యూజర్ క్రెడెన్షియల్స్ అయితే సేవ్ చేయాలి ఫస్ట్. ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ ఏమైనా ఉన్నాయా? జీమెయిల్ ఒకటే ఉంది. SFTPకి సంబంధించి యూజర్ క్రెడెన్షియల్స్ అయితే సెట్ చేద్దాం. దానికోసం ఏం చేయాలంటే మళ్ళీ మానిటర్కి వెళ్ళి మానిటర్లో ఇంటిగ్రేషన్స్ అండ్ APIస్కి వెళ్ళి ఓకే, ఇక్కడ మనం సెక్యూరిటీ మెటీరియల్కి రండి. సెక్యూరిటీ మెటీరియల్లో క్రియేట్కి రండి. క్రియేట్ యూజర్ క్రెడెన్షియల్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనం దీని యొక్క యూజర్ క్రెడెన్షియల్స్ అయితే ఇవ్వాలి. యూజర్ క్రెడెన్షియల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ యొక్క దీనికి సంబంధించిన నేమ్ ఇవ్వండి. SFTP ఇది మనం అలియాస్ నేమ్ లాగా వాడతాం. తర్వాత యూజర్ క్రెడెన్షియల్స్ అని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ పాస్వర్డ్, మీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ ఇవ్వండి, సరిపోతుంది.
ఓకే, సేమ్ అదే ఇక్కడ కూడా కింద కూడా ఇవ్వండి. సేమ్ అయితేనే మనకి ఇది కనెక్ట్ అవుతుంది. డిప్లై కొట్టేసేయండి. డిఫరెంట్ ఆర్టిఫాక్ట్ ఫెయిల్డ్. ఓకే ఓకే, ఇది అవుతుంది. కాకపోతే దీన్ని ఒకసారి రీలోడ్ చేయాలి పేజ్ని. ఇది ఎప్పుడో ఓపెన్ చేశాను, మళ్ళీ రీఫ్రెష్ చేయకుండా చేయడం మన తప్పు అయిపోయింది. ఇప్పుడు క్రియేట్ చేస్తా సేమ్ క్రెడిషన్స్తో. ఇప్పుడు అవుతుంది చూడండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి యూజర్ క్రెడెన్షియల్స్ ఎస్ఎఫ్టిపి ఓకే, మెయిల్ ఐడి help.cpi@gmail.com. ఓకే, పాస్వర్డ్ ఓకే. ఇప్పుడు దీన్ని డిప్లై చేస్తాను. ఓకే, డిప్లై అయిపోయింది. ఎస్ఎఫ్టిపి అని వచ్చింది. ఇప్పుడు కనెక్టివిటీ టెస్ట్ చూద్దాం. కనెక్టివిటీ టెస్ట్ చేయాలంటే దీన్ని ఒకసారి మళ్ళీ కాపీ చేస్తాను. ఓకే, దీన్ని నేను ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావాలి. ఎందుకంటే కనెక్టివిటీ టెస్ట్కి అది అప్డేట్ అవ్వదు, ఎస్ఎఫ్టిపికి సంబంధించింది. మళ్ళీ ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయినట్టు చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం ఎస్ఎఫ్టిపి సర్వర్ సెట్ చేయడానికి మటుకు కొంచెం టైం తీసుకుంటుంది. ఇవన్నీ కాన్ఫిగ్ చేయాలి కదా, అందువలన. ఓకే, సెక్యూరిటీ మెటీరియల్ అయిపోయింది. ఇప్పుడు కనెక్టివిటీ టెస్ట్ ట్రై చేద్దాం. మన హోస్ట్కి కాపీ చేసుకున్నాం కదా ఆల్రెడీ, దాన్ని ఎస్ఎస్హెచ్కి తీసుకొచ్చేసాను. ఇక్కడ మళ్ళీ దాన్ని యాడ్ చేసాను మళ్ళీ. ఆ తర్వాత ఇంటర్నెట్ ఆన్ ప్రైమస్ అన్నది మీ రిక్వైర్మెంట్, మీ క్లయింట్ని బట్టి ఇది చూస్ చేసుకోండి. ఆ తర్వాత ఇది నాన్ అని పెట్టేశాను. ఆ తర్వాత ఓకే, నాన్ కాదు, ఇక్కడ మనకు కావాల్సిన వచ్చేసి యూజర్ క్రెడెన్షియల్స్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మన ఎస్ఎఫ్టిపిని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కనెక్టివిటీ టెస్ట్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ కనెక్టివిటీ జావా లైన్ లీగల్ అథెంటికేషన్ అయింది. అట్లా అంటాం. యూజర్ పబ్లిక్ కీని అయితే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మన ఈమెయిల్ ఐడి ఓకే. ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ పాస్ చేసి నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క హోస్ట్ని కరెక్ట్గా కాపీ చేయండి. అది హోస్ట్ని కరెక్ట్ కాపీ చేయకపోవడం వల్ల వచ్చింది నాకు ఇందాక ఎర్రర్. ఓకేనా, దానికోసం మీరు ఇక్కడికి వెళ్ళి హోస్ట్ కాపీ చేసిన తర్వాత ఆ హోస్ట్ని అయితే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో దానికోసం అయితే నేను ఇక్కడ హోస్ట్ అన్నది యాడ్ చేస్తున్నా కాపీ చేసి. ఓకే, ఇక్కడ నేను హోస్ట్ని యాడ్ చేశాను. ఆ తర్వాత ఇది నన్లో పెట్టండి, జస్ట్ ట్రిగర్ చేయండి. ట్రిగర్ చేస్తే ఇక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పి రావాలి. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కాపీ హోస్ట్ కీ అని చెప్పి క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ నోట్ ప్యాడ్ అన్నది ఓపెన్ చేసుకోండి. నోట్ ప్యాడ్ అన్నది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది కాకపోతే నోట్ ప్యాడ్, నార్మల్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని నోట్ ప్యాడ్ ++ అయినా ప్రాబ్లం లేదు. దాంట్లో అయినా చేయొచ్చు, దీంట్లో అయినా. నేను దాంట్లో చేస్తున్నాను. నేను అంత ముందులా హోస్ట్కి ఓవర్ రైట్ చేస్తున్నాను కాబట్టి నేను సేమ్ దాంట్లోనే చేసేస్తున్నాను. ఓకే, ఓపెన్ అవ్వు. ఓకే, ఇక్కడ న్యూ ట్యాబ్ ఒకటి తీసుకుంటున్నా. న్యూ ట్యాబ్ ఒకటి తీసుకొని ఇక్కడ నుంచి నేను ఆ హోస్ట్కి కాపీ అయింది కదా, దాన్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఆ తర్వాత సేవ్ యాజ్ క్లిక్ చేస్తున్నా. సేవ్ యాజ్ క్లిక్ చేసి మనం ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ డెస్క్టాప్ అని అయితే నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి కెనాన్ హోస్ట్
ఇదిగోండి కెనాన్ హోస్ట్ అన్నది ఆల్రెడీ ఉంది మన దగ్గర ఆ ఫైల్. అయినా సరే నేను సేవ్ చేయడం ఎట్లా అన్నది చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. ఓకే, కెనాన్ డాట్ హోస్ట్ అని సేవ్ చేసి దీన్ని ఓవర్ రైడ్ చేయాలని ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది, ఓవర్ రైడ్ చేయనా అని అడుగుతుంది. ఎస్ చేసేసాయి. ఓకే, దీన్ని ఎట్లా ఇంపోర్ట్ చేస్తాం అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సేవ్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి మన పోస్ట్ మ్యాన్ కదా నోట్ ప్యాడ్ ప్లస్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సెక్యూరిటీ మెటీరియల్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంది. కెనాన్ హోస్ట్ ఇక్కడ అప్లోడ్ కెనాన్ హోస్ట్ అని చూసారు, దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే బ్రౌజ్, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మన డెస్క్టాప్ మీదకి వెళ్ళండి, పాత్. ఆ తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా ఎంటర్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా అయితే ఇంత అవసరం లేదు. ఇక్కడ నుంచి పైనే చూపిస్తుంది కెనాన్ డాట్ హోస్ట్ అని టెక్స్ట్ ఫైల్, దాన్ని డిప్లాయ్ చేసేయండి. డిప్లాయ్ అయిపోయింది కదా. ఇప్పుడు మీ యొక్క పాస్వర్డ్ని ఇచ్చి ఇక్కడ లాగిన్కి ట్రై చేస్తే ఇప్పుడు పని అవుతుంది. ఇందాక అవ్వదు, ఎందుకంటే మనకి హోస్ట్కి కనెక్టివిటీకి సంబంధించిన హోస్ట్కి లేకపోతే పని కాదు. అందువల్ల ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనెక్టివిటీ టెస్ట్లో మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసి పబ్లిక్ కాకుండా యూజర్ క్రెడెన్షియల్స్ అన్నది ఇప్పుడు యూజ్ చేసి ఇప్పుడు కనెక్టివిటీ టెస్ట్ చేద్దాం. కనెక్టివిటీ టెస్ట్ చేసే ముందు ఇక్కడ హోస్ట్ కీ మళ్ళీ ఇవ్వాలి. హోస్ట్ కీ కావాలి, మళ్ళీ హోస్ట్ కీని అయితే ఇక్కడ కాపీ చేస్తా, Ctrl+C. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. ఇక్కడికి వచ్చి హోస్ట్కి ఇక్కడైతే యాడ్ చేశాను. పోర్ట్ అయితే డిఫాల్ట్. ఇక్కడ మనం యూజర్ క్రెడెన్షియల్స్ అన్నది చూస్ చేసాం. ఇందాక నాన్లో పెట్టాను. యూజర్ క్రెడెన్షియల్స్ పెట్టిన తర్వాత SFTP అని చెప్పి యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత సెండ్ అని క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మన యూజర్ క్రెడెన్షియల్స్ SFTPలో నేను సేవ్ చేసినటువంటి యూజర్ క్రెడెన్షియల్స్తో ట్రిగర్ చేశాను, సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ సక్సెస్ఫుల్ అని వచ్చింది కాబట్టి ఇప్పుడు ఓకే, మన యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా పనిచేస్తున్నాయని చెప్పి అర్థం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన నెక్స్ట్ టాస్క్ చూసుకున్నట్లయితే డిజైన్కి వెళ్దాం. ఇక్కడ సెక్యూరిటీ మెటీరియల్లో మనం చేయాల్సిన పనులు ఇంతవరకు అయితే అయిపోయినాయి. ఇంటిగ్రేషన్స్ అండ్ APIలో SFTP రిసీవర్ సెండర్కి అయితే వెళ్తానా. ఓకే, ఇప్పుడు మన ఆర్టిఫాక్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేయాలంటే ఈ మొత్తం చేసుకొని వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే లాక్డ్ బై మన ఈమెయిల్ అడ్రస్ అయితే చూపిస్తుంది. అది ఎట్లా అన్లాక్ చేయాలన్న దాని గురించి కూడా చూపిస్తాను. ఓకే, అట్లా లాక్ అయి ఉంటే వేరే వాళ్ళు మీరు లీవ్లో ఉన్నప్పుడు వర్క్ చేయడానికి వచ్చారనుకోండి, వాళ్ళు వర్క్ చేసేయడానికి కుదరదు. ఇంకా మీ ఈమెయిల్ ఐడి మీద లాక్ అయి ఉంది కాబట్టి మీరు మాత్రమే దాన్ని వర్క్ చేయగలరు. అది అన్లాక్ చేయాలి కంపల్సరీ, అది మ్యాండేటరీ. రియల్ టైంలో మీకు అది బాగా ఉపయోగపడుతుంది నేను చెప్పే విషయం. అది మీరు చేయలేదంటే మేనేజర్ మీ వర్క్ వేరే వాళ్ళకి సెండ్ చేస్తే అతను ఏం చెబుతాడంటే అతను ఎవరైతే లీవ్ పెట్టారో ఆ పర్సన్ యొక్క ఈమెయిల్ ఐడి లాక్ అయి ఉంది, సో దానివల్ల నేను ఆ వర్క్ చేయలేకపోయానని చెప్పి మీ మీద చెబుతాడు. అదే అన్లాక్లో ఉందనుకోండి, ఆ మేనేజర్ ఎవరికైతే అలాట్ చేస్తాడో వర్క్ వాళ్ళు చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి SFTP అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ ఓకే, ఇక్కడ నుంచి SFTP అని చెప్పి మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నా. కాన్ఫిగరేషన్ చూద్దాం 1 by 1. ఓకే, ఇది సెండర్ సైడ్, ఇది రిసీవర్ సైడ్, రెండింటికి డిఫరెన్స్ ఏందని చూద్దాం. ఇక్కడ జస్ట్ ఒక కంటెంట్ మోడిఫైయర్ అనేది యాడ్ చేస్తున్నా. కంటెంట్ మోడిఫైయర్ జస్ట్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఓకే, ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్ అని యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఒక క్యామెల్ ఫంక్షన్ వాడుతున్నా, in.body అని చెప్పి. in.body బాడీ క్యామెల్ ఫంక్షన్ క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనం జస్ట్ బాడీని క్యాప్చర్ చేయడానికి, అది నేనైతే స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నా. ఓకే చేస్తున్నా. ఇప్పుడు SFTPకి సంబంధించిన సెండర్ సైడ్ కాన్ఫిగరేషన్ అన్నది 1 by 1 నేర్చుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనరల్, సోర్స్. ఓకే, సోర్స్లో వచ్చేసేసి మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నారు ఫైలు, ఆ ఫైల్కి సంబంధించినటువంటి డైరెక్టరీ ఇక్కడ ఇవ్వాలి. నేనైతే సెండర్లో నుంచి పిక్ చేయాలనుకుంటున్నాను. సెండర్లో ఫైల్స్ అనే ఫోల్డర్ నుంచి పిక్ చేయాలనుకుంటున్నాను. సెండర్కి వెళ్తాను ఫస్ట్, ఆ తర్వాత ఫైల్స్కి వెళ్తాను. రియల్ లైఫ్లో కూడా మీకు ఇట్లానే ఉండాలి అని చెప్పి ఏం లేదు, వాళ్ళు తీసుకునే సర్వర్ని బట్టి వర్క్ అయితే సేమ్ ఉంటుంది, ఈ పొజిషన్స్ మారుతాయి. యూజర్ అన్నది GUI అన్నది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంతవరకు మారింది. ఇక్కడ నుంచి కాపీ చేస్తాను.
ఎక్స్పాత్ అనేది ఇది రియల్ టైంలో ఏంటంటే ఇవన్నీ మీకు యాక్సెస్ ఇవ్వరు, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకేనా, ఇక్కడ నేను ఏదైతే చేస్తున్నానో ఈ పాత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నది మొత్తం అయితే ఇస్తారు. ఓకే, ఇక్కడైతే ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఫైల్ నేమ్ ప్లేస్లో వచ్చేసేసి నేను XML ఫైల్స్ అయితే యాడ్ చేస్తాను. అక్కడ మన సర్వర్లో XML ఫైల్స్ అయితే యాడ్ చేద్దాం. అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మ్యూజిక్లో అయితే నేను కొన్ని ఫైల్స్ రెడీ చేసి పెట్టాను, అంత ముందర కూడా యూజ్ చేశాను. ఇది సేమ్ కంట్రోల్ సెలెక్ట్ చేస్తాను 1 by 1. 3 ఫైల్స్ అయితే యాడ్ చేశాను. 3 ఫైల్స్ వద్దులే, ఫస్ట్ ఒక ఫైల్ అయితే చూద్దాం. 19ని యూజ్ చేస్తున్నాను నేను. ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడైతే ఫైల్ ప్లేస్ చేసేసాను. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన పాత్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇద్దాం. ఫైల్ నేమ్ చూసుకున్నట్లయితే ప్రొడక్ట్స్, దాని తర్వాత .19 తర్వాత .xml అని అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ కాన్ఫిగరేషన్ దగ్గరికి వెళ్తున్నా. కాన్ఫిగరేషన్లో ఓకే, మనకి ఇక్కడ నుంచి ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని మనం స్టార్ అని పెడితే డైరెక్ట్గా అన్ని ఫైల్స్ పిక్ అయిపోతాయి. పర్టికులర్గా XML ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి క్లిక్ చేయాలంటే .xml అని చెప్పి పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ స్టార్ అని పెడుతున్నా. ఫస్ట్ స్టార్ ఎందుకు పెడుతున్నానంటే star.xml XML ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, .xml ఎక్స్టెన్షన్స్ ఉన్న దాంట్లో ఎన్ని ఫైల్ అయినా ఉండండి మొత్తం అయితే పిక్ చేస్తుంది. అదే మళ్ళీ మీరు PRO ఆ తర్వాత మళ్ళీ స్టార్ ఇట్లా పెట్టారనుకోండి, ఇక్కడ ఈ PROతో స్టార్ట్ అయ్యి ఉన్నటువంటి ఫైల్స్ మొత్తాన్ని పిక్ చేస్తుంది. ఓకేనా, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఇక్కడ నుంచి కాన్ఫిగ్ చేయండి. లేదు జస్ట్ ఇక్కడ మీరు స్టార్ అని ఇచ్చారనుకోండి, మొత్తం ఫైల్స్ పిక్ చేసేస్తుంది. ఓకేనా, అసలు డైరెక్టరీలో ఉన్న సెండర్ డైరెక్టరీలో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం అయితే పిక్ చేస్తుంది. నేనైతే star.xml అని చెప్పి అయితే ఇస్తున్నా ఇక్కడ. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. ఏ అడ్రస్ ఇస్తారు ఇక్కడ, ఇదే మన యొక్క ఇక్కడ హోస్ట్ అడ్రస్ ఉంది చూడండి, ఈ అడ్రస్ అయితే ఇవ్వాలి ఇక్కడ. ఇది మొత్తం కాదు, జస్ట్ .com దాకే. అదిగోండి, ఈ 2 డబుల్ స్లాష్ పక్కన నుంచి సింగిల్ స్లాష్ దాకా మధ్యలో ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అన్నది కాపీ చేసి అది అడ్రస్ అన్నది ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, పోర్ట్ నెంబర్ అదేం అవసరం లేదు దీనికి, జస్ట్ నార్మల్గా రియల్ టైంలో అయితే పోర్ట్ నెంబర్ అలా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ పబ్లిక్ కీయా ఏ కీ టైప్ యూస్ చేస్తున్నారు అన్నది. అంతకన్నా ముందు ఇక్కడ మీరు రియల్ టైంలో అయితే మీ యొక్క క్లయింట్ ఏం యూస్ చేస్తున్నారు, ప్రాక్సీ టైప్ సర్వరా, ఇంటర్నెట్ క్లౌడ్ బేస్డా అన్న దాని గురించి కనుక్కొని దాన్ని బట్టి ఇక్కడ కాన్ఫిగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ ప్రైమేసా లేకపోతే ఇంటర్నెట్ అని చెప్పి ఈ కాన్ఫిగరేషన్ మొత్తం మనకి వాళ్ళే ఇస్తారండి రియల్ టైంలో. దాన్ని బట్టి మీరు ఇక్కడ కాన్ఫిగ్ చేయండి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఇంటర్నెట్ అనేది చూస్ చేస్తున్నా, మనం క్లౌడ్ బేస్డ్ కాబట్టి ఇప్పుడు యూస్ చేస్తున్నది. ఆ తర్వాత పబ్లిక్ ఫైల్ ఇక అథెంటికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఏ అథెంటికేషన్ యూజ్ చేయాలనుకుంటున్నారు అన్న దాని గురించి నేనైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇంకోటి కూడా ఉంది, డ్యూయల్ అని ఉంది. డ్యూయల్ అంటే ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకేనా, యూజర్ నేమ్ ఇవ్వాలి, ఆ తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి. సో నేనైతే ఇప్పుడు జస్ట్ యూజర్ నేమ్ అన్నది ఇక్కడైతే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా సెక్యూరిటీ మెటీరియల్ ఇందాక, అది ఇక్కడ నేను ఇస్తున్నాను. దానికి సంబంధించి నేమ్ ఏమైతే పెట్టానో SFTP అని చెప్పి ఇచ్చాం కదా, సో నేను అదైతే ఇక్కడ ఇచ్చేసాను. ఆ తర్వాత టైం అవుట్ ఇన్ మిల్లీ సెకండ్స్. ఇది ఇన్ మిల్లీ సెకండ్స్. మనకి ఇది కనెక్షన్కి సంబంధించినటువంటి టైంఅవుట్ చూసుకున్నట్లయితే 10,000 మిల్లీ సెకండ్స్ వరకు అయితే ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ సర్వర్తో. ఓకేనా, ఆ తర్వాత ఇది మ్యాక్సిమం 3 అటెంప్ట్స్ చేయాలని చెప్పి ఇక్కడ పెట్టాం. మీరు రిక్వైర్మెంట్ని బట్టి ఇవి కాన్ఫిగ్ చేసుకోవచ్చండి. ఇది అటెంప్ట్స్ అంటే ఏంటంటే మ్యాక్సిమం రీకనెక్టింగ్ అటెంప్ట్స్ అని ఉంది, ఇక్కడ 3 అని ఉంది. మ్యాక్సిమం రీకనెక్టింగ్ అటెంప్ట్స్ అంటే ఏంటంటే మీరు ఒక సర్వర్తో కనెక్ట్ అవ్వాలనుకున్నారు, అప్పుడు ఆ సర్వర్ మీకు అవైలబుల్ ఉందా లేదా అని చూసిన తర్వాత ఒకసారి అది కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకోసారి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఫెయిల్ అయింది అనుకొని ఇంకోసారి ట్రై చేయడానికి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అట్లా 3 అటెంప్ట్స్ ట్రై చేస్తుంది. 3 సార్లు అటెంప్ట్ చేసే ముందు కొంచెం గ్యాప్ టైం తీసుకుంటుంది చూసారా, అది రికమెండెడ్ డిలే టైం అన్నది ఇక్కడ నుంచి కాన్ఫిగ్ చేసింది.
అది వచ్చేసి 1000 మిల్లీ సెకండ్స్. ప్రతి కనెక్షన్కి మధ్య 1000 మిల్లీ సెకండ్స్ వరకు అయితే ఇది వెయిట్ చేస్తుంది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఓకేనా, ఇది మనకి ఎస్ఎఫ్టిపిలో సెండర్ సైడ్ కాన్ఫిగరేషన్. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అథెంటికేషన్ ఆటోమేటిక్లీ డిస్కనెక్ట్, ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ యొక్క ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది. అంటే 3 అటెంప్ట్స్ చేసిన తర్వాత ఇది ఇంకా ఆపేయడానికి కోసం దీన్ని ఏంటంటే ఎనబుల్లో పెట్టుకుంటాం. అది మీరు రియల్ టైంలో రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ నుంచి మీరు కాన్ఫిగరేషన్ ఇవి సెట్ చేసుకోండి. ఓకేనా, ఇవి ఏది దేనికన్నది అర్థమైంది కదా. ఎనబుల్ సపోర్ట్, ఆ తర్వాత ఇది అల్గారిథంకి సంబంధించింది. ఇది మనం అసలు యూజ్ చేయము. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాసెసింగ్ చూసుకున్నట్లయితే రీడ్ లాగ్ స్ట్రాటజీ అంటే దీంట్లో వచ్చేసి మొత్తం మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. 3 ఆప్షన్స్ ఏమేంటి అంటే ఇది మనకి ఎస్ఎఫ్టిపి కాన్ఫిగరేషన్ ఇక్కడ సెంటర్ సైడ్ కాకుండా పోల్ అండ్ రీచ్ని యూజ్ చేసినప్పుడు ఇది ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి నేను పోల్ అండ్ రీచ్లో మీకు క్లియర్గా విత్ ఎగ్జాంపుల్తో సహా చూపించడం జరిగింది. దాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం అసలు దీన్ని వాడాం. ఓకేనా, ఇప్పుడు నన్లో అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్న మొత్తంలో మనం ఏం వాడమండి, జస్ట్ ఇదొకటి, ఇవి 2 మటుకి వాడతాం. ఇక్కడైతే మ్యాక్సిమం మెసేజ్ పర్ పోల్ అని చెప్పి ఇక్కడ 20 అయితే ఉంది. నేను దీంట్లో అయితే 1 అని ఇస్తున్నా. అంటే మన దగ్గర ఉంది ఒక ఫైలే కాబట్టి ప్రతి పోల్లో మనకి ఎన్ని ఫైల్స్ పిక్ చేయాలన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ అండి ఇది. లాక్ టైమ్ అవుట్ ఇన్ మినిట్స్ ఇక్కడ చూసుకున్నట్టు 15 అని ఉంది. మీకు రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఇచ్చే కాన్ఫిగరేషన్ బట్టి ఇక్కడ లాక్ టైం అన్నది సెట్ చేసుకోండి. ఓకేనా, ఆ తర్వాత ఇవేం మనం అసలు ఏం చేంజెస్ అయితే ఏం చేయము. కాకపోతే ఈ లాస్ట్ది మనకి మటుకి ఇది స్టార్ మార్క్ ఉంది చూడండి, ఇది ఒకటి మటుకి పక్కాగా చేస్తాం. ఓకేనా, ఇది 15 మినిట్స్ కూడా పక్కాగా వాళ్ళు మన రిక్వైర్మెంట్ ఇస్తారు, దాన్ని బట్టి లాక్ టైం అన్నది సెట్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ ప్రాసెసింగ్ అన్నది ఇక్కడ మీకు ఒకవేళ ఫైల్ కంప్లీట్ ఇక్కడ నుంచి సెండర్ నుంచి వెళ్ళిపోయింది, ఇక్కడ డైరెక్టరీలో సెంటర్ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీరు ఆ ఫైల్ని ఉంచాలనుకుంటున్నారా, రిసీవర్కి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఉంచాలనుకుంటున్నారా, డిలీట్ చేయాలనుకుంటున్నారా అన్నది ఇక్కడ నుంచి చూస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసేసి ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఫైల్ పిక్ అయ్యి ఆ రిసీవర్కి వెళ్ళిపోగానే డిలీట్ చేయమని చెప్పి ఆప్షన్ అయితే డిఫాల్ట్గా ఉంటుంది. ఆ తర్వాత కీప్ ఫైల్ అండ్ మేక్ ప్రాసెస్డ్ ఇన్ ఇడెంప్టీ రిపాజిటరీ. ఓకేనా, ఇది నాకు తిరగట్లేదు కొంచెం, ఇది దీంట్లో ఈ రిపాజిటరీలో పెట్టాలా, కీప్ ప్రాసెసింగ్ అని చూపిస్తూ ఉండాలా అని చెప్పి ఇది. ఇంకో ఆప్షన్ చూసుకున్నట్టు కీప్ ఫైల్ అండ్ ప్రాసెస్ అగైన్, అంటే ఆ ఫైల్ అంతే పెట్టేసి మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఇది యాక్చువల్గా మనం రియల్ టైంలో శాంపిల్కి సంబంధించి కనెక్షన్ ఎస్టాబ్లిషన్కి శాంపిల్కి సంబంధించి ఎస్ఎఫ్టిపి సర్వర్కి సంబంధించిన శాంపిల్ ఫైల్ పెట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరు ఏంటంటే ఇక్కడ మీరు డిలీట్ అని పెట్టారనుకోండి, డిలీట్ కానీ ఇక్కడ మూవ్ టు ఫైల్ అని కానీ ఇది ఏమైనా పెట్టారనుకోండి, అది పద్దాగా ఏంటంటే అక్కడ నుంచి డిలీట్ అయిపోయింది అనుకోండి ఆ ఫైల్, మళ్ళీ టీమ్ని కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ఆ ఫోల్డర్లో కొంచెం ఏదన్నా శాంపిల్ ఫైల్ వేయండి అని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఇట్లా అదేంట ఎట్లా అవుతుంది అంటే లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఆ టైంలో ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కీప్ ఫైల్ అండ్ ప్రాసెస్ అగైన్ అని పెడతాం. ఇది చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి మనం కాన్ఫిగ్ చేసేటప్పుడు. ఓకేనా, ఇది మనం ట్రయల్ డెవలప్మెంట్ టైంలో మనం యూస్ చేస్తాం చూసారు, ఆ టైంలో మాత్రమే దీన్ని యూస్ చేస్తామండి. ఇది చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకునేటప్పుడు ఇది మొత్తం కంప్లీట్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కీప్ ఫైల్ అండ్ ప్రాసెస్ అగైన్ అంటే ఏంటి, అది ఫైల్ అంతే ఉంచేసి మళ్ళీ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సో దాని గురించి అది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూవ్ ఫైల్ అన్నది మనం మ్యాక్సిమం ఇది బ్యాకప్ పర్పస్కి యూజ్ చేస్తామండి. మూవ్ ఫైల్ అన్నది ఏంటంటే ఒకవేళ మీరు సెండర్ ఫైల్లో పిక్ అయిపోయింది అనుకోండి, పిక్ అయిపోయిన తర్వాత ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది .archive అని చెప్పి, ఇక్కడ మీరు నేమ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ .archive అనే ఫైల్లో ఏమవుతుందంటే ఇక్కడ నుంచి పిక్ అయిన ఫైలు అంటే సెండర్ సిస్టంలో ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. ఈ సెండర్ సిస్టంలో ఇక్కడ ఫైల్ ఉంది కదా చూసారా, ఇది పిక్ అయిపోయి రిసీవర్ పంపించేసిన తర్వాత ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది .archive అని చెప్పి, దాంట్లోకి ఈ ఫైల్ అయితే మూవ్ చేస్తుంది బ్యాకప్ పర్పస్ కోసం. ఓకేనా, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఆ పర్పస్ కండి ఇది యూజ్ చేసేది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనకి ఫైల్ సైజుకి సంబంధించి ఇది మ్యాక్సిమం ఫైల్ సైజు, ఇది ఏం మనం చేంజ్ చేయము, రియల్ టైంలో కూడా ఏం చేంజ్ చేయమండి. ఆ తర్వాత షెడ్యూలర్ ఉంటుంది.
యాక్చువల్గా ఈ షెడ్యూలర్ అన్నది ఎందుకు యూస్ చేస్తామంటే మనకి ఎస్ఎఫ్టీపీకి ట్రిగర్ చేయడానికి ఏమి ఉండదు మనకి. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ టైమర్ షెడ్యూలర్ని బేస్ చేసుకుని మాత్రమే మనకి ఇది ప్రతి 5 మినిట్స్కా 10 మినిట్స్కా 20 మినిట్స్కా అన్నది పిక్ చేయడం జరుగుతుంది ఫైల్. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్లో ఇక్కడ మీకు ఇక్కడ సోర్స్ ఆ తర్వాత ప్రాసెసింగ్లో రీడ్ లాక్ స్ట్రాటజీ అని చెప్పి ఉంది చూసారా, ఇది కూడా ఇంపార్టెంట్. దీని గురించి కూడా దీంట్లో చదువుతాను. మీరు అది చూసినట్లయితే ఇంకా బాగా మీకు అది క్లియర్గా అర్థమవుతుంది పోల్ అండ్ రిచ్ గురించి. ఓకేనా, ఆ తర్వాత దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నాన్ అని ఉంది డిఫాల్ట్గా ఇది. ఆ తర్వాత రీనేమ్ అని ఉంది. ఈ రీనేమ్ అన్నది ఏం చేస్తుందంటే, రీనేమ్ అన్నది మనకి ఒక ఫైల్ ఉందనుకోండి, ఒక ఫైల్కి సంబంధించి అది మనకి పిక్ అయిందనుకోండి సడన్గా మిడిల్లో ఒక ఫైల్ ఒక 10 MB ఫైల్ ఉందండి, దాంట్లో 5 MB కంప్లీట్ అవ్వగానే 5 MB ఫైల్ని పిక్ చేసేసింది. ఇంకో వచ్చే ఫైల్ని .txt ఫైల్తో ఇంకో రీనేమ్ చేసి అదే ఆ ఫైల్ని కూడా పిక్ చేస్తుంది. ఆ టైంలో ఇదైతే యూస్ చేస్తాం. ఆ తర్వాత కంటెంట్ చేంజ్ ఇది బాగా యూస్ చేస్తాం మనం. ఈ కంటెంట్ చేంజ్ అన్నది ఎందుకు యూజ్ అవుతుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే, కంటెంట్ చేంజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మన దగ్గర ఒక 20 MB ఫైల్ ఉందనుకోండి, 20 MB ఫైల్లో ఇప్పుడు ప్రజెంట్ మనకు లోడ్ అయిన ఫైల్ చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ని చూస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అన్నది దాని గురించి చూస్తున్నాను. 20 MB ఫైల్లో 10 MB ఫైల్ ప్రజెంట్ సెండర్ దాంట్లో ఫైల్ ఉంది. ఓకేనా, అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ కంటెంట్ చేంజ్ అన్నది చూస్ చేసినప్పుడు 10 MB ఫైల్ ఉంది. ఓకే, ఇక్కడ 10 MB ఫైల్ ఉంది. ఇప్పుడు ఒకసారి కనెక్షన్ని చెక్ చేస్తుంది, 10 MB ఫైల్ ఉంది. మళ్ళీ ఆ తర్వాత రెండోసారి మళ్ళీ కనెక్షన్ని చెక్ చేస్తుంది. అప్పుడు 10 MB ఉన్నది కాస్త ఏమైందంటే 10.1 KBయో 2 KBయో అవుతుంది. అప్పుడు ఏంటంటే ఓకే ఇది అప్డేట్ అవుతుంది, సో మళ్ళీ రీకనెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అది అప్డేట్ అవుతుంది, 15 MB అయింది, మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది. ఓకే ఇప్పుడు వచ్చేసి 19 అయింది, ఓకే రీకనెక్ట్ అవుతుంది, మళ్ళీ చెక్ చేస్తుంది. అప్పుడు 20 MBకి వచ్చింది, 20 MBకి వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తుంది. ఓకే ఇప్పుడు ఇది ఏమైనా అప్డేట్ అయిందా, లేదు, మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా అప్డేట్ అయిందా, లేదు, ఇంకోసారి మళ్ళీ చెక్ చేస్తుంది. ఓకే ఈసారి ఏం లేదు డేటా. సో ఈ టైంలో ఏం చేస్తుందంటే ఓకే ఇంకేం అప్డేట్ అవ్వట్లేదు ఈ ఫైల్ అని చెప్పి ఇది అర్థం చేసుకొని, కంటెంట్ అన్నది ఏం చేంజ్ అవ్వట్లేదు అని అర్థం చేసుకొని ఇది అప్పుడు ఫైనల్గా అయితే పిక్ చేస్తుంది. కాకపోతే ఈ ప్రొసీజర్లో ఏంటంటే మీకు ఫైల్ ట్రాన్స్ఫరింగ్ అన్నది ఇట్లా అగైన్ చెక్ చేయడం వల్ల మీకు కొంచెం స్లోగా ఉంటుంది ప్రాసెస్ అన్నది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే డన్ ఫైల్ అండ్ ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా మీకు సెండర్ మీకు ఫైల్ పంపిస్తూ ఉంటారు చూసారు, వాళ్ళతో మీకు మీ మొత్తం డేటా అయిపోయింది అనుకోండి, ఆ టైంలో నాకు లాస్ట్లో .done అని చెప్పి ఇట్లా ఎక్స్టెన్షన్తో పంపించండి అని చెప్పి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు మనకైతే ఫైల్ ఇస్తారు. ఆ టైంలో అప్పుడు ఏంటి .done అని వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి ఈ టాస్క్ అన్నది అయిపోయింది మనకు అని చెప్పి ఇది అర్థం చేసుకొని .done ఫైల్ వచ్చేదాకా అదేంటంటే ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా, ఈ ఆప్షన్స్ 3 అయితే ఇవి. ఓకేనా, డిఫాల్ట్గా నన్లో ఉంది. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి ఇంకేం వాడడం, మ్యాక్సిమం ఇవే వాడేది మనం అయితే. ఆ తర్వాత ఎంటీ ఫైల్ హెడ్డింగ్ ఇదైతే మనం అసలు ఏం వాడడం, దీంట్లో అసలు మనం ఇంకేం కాన్ఫిగరేషన్ అది ఏం చేయము, రిక్వైర్మెంట్ బట్టి చూస్ చేసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కండిషన్ అయిపోయింది. షెడ్యూలర్ వచ్చేసి ఇప్పుడు నేను డైలీ ఏం కాదు, డైలీయా మంత్లీయా అని 1 డే షెడ్యూల్ 1 డే అన్నది సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇది సెలెక్ట్ చేస్తున్నా. ఓకే 24 అవర్స్ మనకి. ఓకే ఎవ్రీ 24 అవర్సా. ఓకే ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుని ప్రతి 10 సెకండ్స్కి ఇక్కడ నుంచి నేను కంట్రీ చూస్ చేస్తా, ఇండియా, కోల్కతా, ఏషియా మంది. సో దానికోసం అయితే అది సెట్ చేశాను. ఎవ్రీ 10 సెకండ్స్కి ఒకసారి పిక్ చేయడం అయితే ఇది స్టార్ట్ చేస్తుందండి. సో దానికోసం ఇది. ఓకే మనకేంటంటే ఇది ఇంకోటి దీంట్లో ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది మీకు టైమర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది యాక్చువల్గా షెడ్యూల్ 1 డే, ఇది మనకు ఒక రోజుకి షెడ్యూల్ చేయాలనుకోండి, ఇక్కడైతే ఇక్కడ సెలెక్ట్ చేస్తాం షెడ్యూల్ ఆ తర్వాత షెడ్యూల్ రికవర్ అన్నది ఇక్కడ నుంచి చూస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇంకొంచెం ఇక్కడ మనకి షెడ్యూల్ 1 డే అన్నట్లయితే ఇక్కడ మనకి ఓన్లీ ఏమని వస్తుందంటే
మీకు స్టార్టింగ్కి ఈ డేట్కి సంబంధించి వస్తుంది. 1 డే అంటే ఏ రోజు చేయాలి, ఇక్కడ నుంచి కాన్ఫిగ్ చేయాల్సి ఉంటుంది. ఏ రోజు ఏంటి అన్న దాని గురించి కాన్ఫిగ్ చేయాలి. మన రిక్వైర్మెంట్ ఇస్తారు, దాన్ని బట్టి ఇక్కడ కాన్ఫిగ్ చేస్తాం. ఆ తర్వాత ఆ టైమింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఏ టైము ఏంటి అన్నది పిక్ చేసి ఓకే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంక ఇవేం అవసరం లేదు. ఇవి జస్ట్ ఏంటంటే ఇది మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం టైం జోన్, మన క్లయింట్ ఏ టైం జోన్లో ఉంటారో మనకు తెలియదు. క్లయింట్ని బట్టి మన యొక్క టైం జోన్ అన్నది ఇక్కడ నుంచి చూస్ చేస్తాం. ఇక్కడ టైం జోన్స్ ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? గ్లోబల్గా సంబంధించిన టైం జోన్స్ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి ఇక్కడ నుంచి చూస్ చేస్తాం. అదే మనకి షెడ్యూల్ రికార్డ్ అనేది ఇక్కడ నుంచి దీన్ని సెకండ్ ఆప్షన్ చూస్ చేస్తే ఈ షెడ్యూల్ని సెకండ్ ఆప్షన్ని చూస్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనకు చూసుకున్నట్లయితే డైలీ చేయాలా, వీక్లీ చేయాలా, మంత్లీ చేయాలా అన్నది ఇక్కడ నుంచి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఇచ్చే రిక్వైర్మెంట్ ఏముంటుందో చూసి దాన్ని బట్టి డైలీ చేయాలంటే ఇక్కడ నుంచి చేయండి, వీక్లీ చేయాలంటే చేసుకోండి, మంత్లీ చేయాలంటే చేసుకోండి. మనకి ఆటోమేటిక్గా జియో కానీ ఎయిర్టెల్ కానీ రీఛార్జ్ కాకపోతే 27, 28 తారీఖు నుంచి మీ రీఛార్జ్ ఇంకా 2 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది, రీఛార్జ్ చేసుకోండి అని చెప్పి వస్తున్నాయి చూసారా? అవన్నీ ఏంటంటే ఇట్లా ఆటోమేటెడ్ షెడ్యూల్ చేసి మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో అదే విధంగా ఇదైతే మనకి ఈ విధంగా అయితే కాన్ఫిగ్ చేసుకుంటాం. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మంత్లీయా, వీక్లీయా, ఇయర్లీయా, ఇక్కడ వీక్లో మండే చేయాలా, థర్స్డే చేయాలా, వెన్స్డే చేయాలా, థర్స్డే చేయాలా, ట్యూస్డే చేయాలా, ఆ తర్వాత ఫ్రైడే చేయాలా, ఆ తర్వాత సాటర్డే సండే హాలిడే ఉంటుంది అనుకోండి. ఇది ఇట్లా చూస్ చేసుకుంటాం. అదే డైలీ అనుకోండి, డైలీ అని పెట్టేసి డైలీ మనకి 24 అవర్స్లో ఎన్ని సెకండ్స్ చేయాలి ఏంటి అన్న దానికి నుంచి ఆ తర్వాత బిట్వీన్ ఇక్కడ నుంచి మీకు టైమింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఇచ్చుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొంచెం అడ్వాన్స్డ్కి వెళ్ళామనుకోండి, అడ్వాన్స్డ్కి వెళ్తే అసలు ఇక్కడ మరీ దారుణంగా ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుంది అంటే సెకండ్స్. ఓకేనా? సెకండ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. మినిట్స్, స్పెసిఫిక్ సెకండ్స్లో, స్పెసిఫిక్ మినిట్స్లో ఏ టయానికి కరెక్ట్గా ఆ టయానికి ట్రిగర్ చేయాలన్న దాని గురించి కాన్ఫిగరేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది మనకి. ఓకేనా? ఆ తర్వాత హవర్స్, ఆ తర్వాత డేస్, ఓకే, మంత్స్, ఎన్ని మంత్స్ రన్ చేయాలి, ఎన్ని ఇయర్స్ రన్ చేయాలి, టైం జోన్ ఏంటి, మొత్తం కాన్ఫిగరేషన్ అయితే ఇక్కడ నుంచి చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను ప్రెసెంట్ షెడ్యూల్ అన్నది సెట్ చేశాను. ఎవ్రీ 24 అవర్స్లో మనకి ఏషియా కోల్కతాని బేస్ చేసుకుని 10 సెకండ్స్కి ఒకసారి పోల్ చేయాలని చెప్పి ఇక్కడైతే నేను కాన్ఫిగరేషన్ అన్నది సెట్ చేశాను. ఇది మొత్తం మనకి ఎస్ఎఫ్టీపీ సైడ్, సెంటర్ సైడ్ కాన్ఫిగరేషన్ అండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సేవ్ అని ఈడ ఎస్ఎఫ్టీపీ అని ఉంది. ఎస్ఎఫ్టీపీకి ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మీద పనిచేస్తుంది ఎస్ఎఫ్టీపీ అన్నది. ఓకేనా? మెసేజ్ ప్రోటోకాల్ మీద పనిచేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ చూసుకున్నట్లయితే ఎస్ఎఫ్టీపీ. ఓకే, అడాప్టర్ టైప్ చూసుకున్నట్లయితే ఎస్ఎఫ్టీపీ. ఓకే, సెండర్ డైరెక్షన్ చూసుకున్నట్లయితే సెండర్, సిస్టమ్ చూసుకున్నట్టు సెండర్, డిస్క్రిప్షన్ ఏమైనా రాసుకోవాలంటే రాసుకోండి. ఓకే, ఇది మనకి సెంటర్ సైడ్ కాన్ఫిగరేషన్. దీన్ని జస్ట్ ఓకే చేస్తున్నా. ఇప్పుడు దాకా ఇంటూ ఉన్నది, ఇప్పుడు ఇంటూ వెళ్ళిపోయింది చూసినట్లయితే. ఓకేనా? ఇప్పుడు సెండర్ అయిపోయింది కదా. ఇప్పుడు రిసీవర్ సైడ్ కాన్ఫిగరేషన్ చూద్దాం. రిసీవర్ సైడ్ కాన్ఫిగరేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జనరల్ ఉంటుంది. జనరల్లో మనకి సేమ్ టు సేమ్ యాస్టీస్ ఎట్లా అయితే ఉంటాయో మొత్తం అయితే కాన్ఫిగరేషన్ సేమ్ టు సేమ్ ఉంది చూడండి. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ నేమ్ అన్నది చేంజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత టార్గెట్ అంటే ఏంటంటే వచ్చేటటువంటి సెండర్ నుంచి వచ్చే ఫైల్ని నేనైతే రిసీవర్లో ప్లేస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రిసీవర్కి సంబంధించిన పాత్కి అయితే ఇక్కడ నేను పెట్టుకోవాలి. ఇక్కడ హోమ్ అని క్లిక్ చేస్తున్నా. హోమ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి రిసీవర్ని క్లిక్ చేస్తున్నా. రిసీవర్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫైల్స్ అనేది క్లిక్ చేస్తున్నా. ఫైల్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను కాపీ అన్నది క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కాపీ, క్లిప్ బోర్డ్లో కాపీ అన్నది ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇప్పటి నుంచి మళ్ళీ నేను ఫ్లోకి వెళ్తాను. ఫ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పాత్ అన్నది యాడ్ చేస్తున్నా. ఓకేనా? ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలని చెప్పి అంటుంది. ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలని చెప్పి అంటుంది. ఇక్కడ మీరు రిక్వైర్మెంట్ని బట్టి మీ ఫైల్ నేమ్ డైనమిక్గా కాల్ చేసుకోవాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, అట్లయినా కాల్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ నార్మల్గా ఒక ఫైల్ నెంబర్, ఎగ్జాంపుల్గా ఒక ఫైల్ నేమ్ అయితే ఇస్తున్నా. ఇక్కడ ఫైల్ నేమ్ చూసుకున్నట్లయితే శాంపు అండర్స్కోర్ అన్నది ఇస్తున్నా. శాంప్ అండర్స్కోర్ అన్నది ఎందుకు ఇస్తున్నా అంటే దీనికి నేను టైం స్టాంప్ అన్నది యాడ్ చేస్తున్నా. దీన్ని అటాచ్ చేసామనుకోండి టైం స్టాంప్తో వస్తుంది. ఓకేనా? .xml. ఓకేనా? .xmlతో ఎక్స్టెన్షన్ అన్నది సెట్ చేశాను. వచ్చే ఫైల్ XML ఫైల్ నేను పంపిస్తున్నా కాబట్టి. ఓకేనా? మీరు రిక్వైర్మెంట్ బట్టి అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి మీరు ఇక్కడైతే ఫైల్ నేమ్ అన్నది చూస్ చేసుకోండి. డైనమిక్గా కాల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్యామెల్ ఫంక్షన్ యూజ్ చేసి
కాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే. అది ఫ్యూచర్ వీడియోస్‌లో నేనైతే చూపిస్తాను. క్యామెల్ ఫంక్షన్‌ని పెట్టి ఎట్లా కాల్ చేసుకోవాలి ఏంటన్న దాని గురించి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్రెస్ ఇవ్వాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అడ్రెస్ మనకి ఇక్కడ ఏదైతే ఇస్తామో అడ్రెస్ అదే అడ్రెస్ అయితే ఇక్కడ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడుందది? ఇక్కడ ఉంటుంది ప్రాసెసింగ్‌లో కాదు, సోర్స్‌లో ఉంది. సోర్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ అడ్రస్ అన్నది తీసుకొస్తున్నా. కంట్రోల్ ఆల్ట్ కంట్రోల్ సి. ఓకే. అదే అడ్రస్ అన్నది ఇక్కడ కూడా కాన్ఫిగ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడికి వచ్చాను, టార్గెట్కి వచ్చాను. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టు అడ్రస్లో ఓకేనా, హోస్ట్ అడ్రస్ ఇది. హోస్ట్ అడ్రస్ అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఆ సర్వర్, ఇన్పుట్ సర్వర్ ఒకటి ఉంటుంది, అవుట్పుట్ సర్వర్ ఒకటి ఉంటుందండి రియల్ టైంలో కూడా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెండు ఉంటాయి, ఇంటర్నెట్, ఆన్ ప్రైమస్, డైనమిక్ అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఏది డైనమిక్ పెట్టేసి రెండిట్లో ఏ సర్వర్కి కనెక్ట్ చేసినా సరే పని చేయడానికి డైనమిక్గా అదే ఆటోమేటిక్గా తీసుకోవడం కోసం. ఇక్కడైతే ఆన్ ప్రైమస్ ఇంటర్నెటా లేకపోతే డైనమిక్ అన్నది మీరు రిక్వైర్మెంట్ బట్టి మీ క్లయింట్ ఇచ్చేదాన్ని బట్టి మీ యొక్క ఫ్లోని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్నెట్ అయితే ఫస్ట్ నేను చూస్ చేస్తాను. ఆ తర్వాత అథెంటికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ మీకు కొంచెం ఎక్స్ట్రా అథెంటికేషన్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సేమ్ పోలెన్ రిచ్లో మీకు కాన్ఫిగ్ చేసినట్లే ఉంటుంది. పబ్లిక్ కీ ఉంటుంది. పబ్లిక్ కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం క్లయింట్ దగ్గర నుంచి అయితే వస్తుంది మనకి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ పబ్లిక్ కీ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళ సంబంధించిన యూజర్ నేమ్ ఆ తర్వాత ప్రైవేట్ కీ అన్నది ఇస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే లేకపోతే పబ్లిక్ కీకి సంబంధించిన యూజర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంది. ఆల్రెడీ మనం ఎస్ఎఫ్టిపి సర్వర్లో కెనో హోస్ట్ని తీసుకొచ్చి మనం ఎట్లా చేసుకోవాలి ఏంటన్న దాని గురించి నేను ఫస్ట్లో చూపాను చూసారా, అట్లానే ఇక్కడ మనం దానికి సంబంధించిన నేమ్ అయితే ఇవ్వాలి. ఎస్ఎఫ్టిపి అన్నది ఇక్కడ నుంచి ఇస్తాం. ఆ తర్వాత ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది ఇది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మ్యాక్సిమం రీకనెక్టింగ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు చేయాలి, టైం అవుట్కి సంబంధించి ఓకేనా, టైం అవుట్ ఇన్ మిల్లీ సెకండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే రీకనెక్షన్ చేసే మధ్యలో డిలే ఎంత, సేమ్ టు సేమ్ మనకి ఇక్కడ ఎస్ఎఫ్టిపి సెంటర్ సైడ్ కాన్ఫిగరేషన్ ఎట్లా చెప్పాను అట్లానే ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ తర్వాత డిస్కనెక్ట్ అయిపోవాలా అన్న దాని గురించి ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ బట్టి కాన్ఫిగ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి సేమ్ యాస్టీస్ అంతే ఉంటాయి, ఇంకా దీంట్లో ఏం కాన్ఫిగరేషన్ ఏం చేంజ్ అవుతుంది. ఇక్కడ డైరెక్టరీ ఆ తర్వాత నేము ఇవి మాటికి చేంజ్ అవుతాయి. ఆ తర్వాత ప్రాసెసింగ్లో మటుకి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సెంటర్ సైడ్ మనకి టైమర్ అని చెప్పి ఎక్స్ట్రా ఫీల్డ్ అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 ఓకేనా. అదే మీకు ఇక్కడ సెంటర్ సైడ్ కాకుండా రిసీవర్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ 10 ఉన్నాయి, 1 2 3. మనకు మెమరీకి సంబంధించింది ఆ తర్వాత టైమర్ సంబంధించింది ఈ పక్క ఉండదండి. ఓకేనా. మెమరీ సంబంధించిందంటే మ్యాక్సిమం ఇక్కడ చూసుకున్నట్లయితే మెమరీ సైజ్ అని ఉంటుంది చూడండి. ఓకే. ఇక్కడ ఏమంది కండిషన్స్ అని చూసారా, కండిషన్ మ్యాక్సిమం ఫైల్ సైజ్ ఇది మెమరీ సంబంధించింది కాబట్టి 40 MB అన్నది డిఫాల్ట్. ఓకే, అదైతే చూస్ చేసాం. ఇక్కడ తర్వాత ఇక్కడ రిసీవర్ సైడ్ చూసుకున్నట్లయితే కాన్ఫిగరేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ టార్గెట్ ఆ తర్వాత ఇది ఆ తర్వాత దీంట్లో కాన్ఫిగరేషన్ మొత్తం అయితే ఈ సేమ్ యాస్టీస్ అట్లానే ఉంటుంది. మొత్తం అయితే చెప్పేశాను కదా. ఇక్కడ మనకి కొంచెం ప్రాసెసింగ్లో వచ్చేసి కొంచెం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చేంజ్ ఆ తర్వాత మనం ఏం చేంజ్ చేయం అసలు, మన దీంట్లో అసలు ఏం టచ్ కూడా చేయం. ఇది ఒక్కటి మడిగి టచ్ చేస్తాం. ఇది ఒక్కటి చూసుకున్నట్లయితే అపెండ్ చేయాలా, ఓవర్ రైడ్ చేయాలా, ఫెయిల్ చేయాలా అంటే ఆల్రెడీ వచ్చిన ఫైలే వచ్చింది అనుకోండి, అప్పుడు అపెండ్ చేయాలనుకుంటున్నారా అయితే ఇది క్లిక్ చేయండి. లేదు ఆల్రెడీ వచ్చిన ఫైల్ మళ్ళీ వచ్చింది అనుకోండి, ఈ ఫ్లో ఫెయిల్ చేయాలంటే ఇది. ఆ తర్వాత ఇగ్నోర్ చేసేయాలనుకోండి, వచ్చిన ఫైల్ మళ్ళీ వచ్చినా సరే ఓకే అన్నట్టు ఇగ్నోర్ చేసేయాలంటే ఇది. ఓవర్ రైడ్ చేయాలనుకోండి, వచ్చిన ఫైల్ని ఓవర్ రైడ్ ఇందాక నేను మన హోస్ట్ కీని ఓవర్ రైడ్ చేశాను చూడండి, పాత కీని ప్లేస్లో కొత్త కీని సేమ్ కీ ఉందండి ఆల్రెడీ అని చెబితే ఓకే నాకేం ప్రాబ్లం లేదు ఓవర్ రైడ్ చేయమని చెప్పి ఎస్ అని క్లిక్ చేశాను, అట్లా ఓవర్ రైడ్ చేస్తుంది. ఓకేనా. దీన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ నుంచి మీరు చూస్ చేసుకోండి. ఓకే. ఓవర్ రైడ్ చేయాలంటే ఇక్కడ ఓవర్ రైడ్ అనేది క్లిక్ చేయండి. ఇది ఓవర్ రైడ్ ఎప్పుడు అవుతుందంటే ఇక్కడ టైం స్టాంప్స్ రాలేదనుకోండి, టైం స్టాంప్స్ రాకపోతే అది ఏమవుతుందండి, ఓవర్ రైడ్ అవుతుంది. ఓకేనా. టైం స్టాంప్స్ వస్తే ఏమవుతుందంటే ఒక ఫైల్కి ఇంకో ఫైల్కి అసలు మ్యాచే ఉండదు. అంటే టైం మిల్లీ సెకండ్స్లో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే మిల్లీ సెకండ్స్లో కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఆ ఫైల్కి మనకి ఏంటంటే ఓవర్ రైడ్కి ఛాన్స్ ఉండదు. ఓకేనా. మీరు ఎన్ని ఫైల్స్ పంపించినా సరే. ఓకే. కాకపోతే కొన్ని సందర్భాల్లో వీటిని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ నుంచి ఏది చూస్ చేసుకోవాలి ఏంటన్న దాని గురించి కాన్ఫిగర్ అయితే చేసుకోండి. ఓకే. ఇక్కడ నుంచి సేవ్ చేస్తున్నా. ఓకే, సేవ్ చేసేసాను. ఇప్పుడు రిసీవర్ సైడ్ సెంటర్ సైడ్ అయితే సేవ్ చేసేసాను కదా.
దీన్ని జస్ట్ సేవ్ చేసేసాను కదా. ఇప్పుడు డిప్లాయ్ చేసేస్తాను. ఇప్పుడు మనం సెండర్లో ఏం ఫైల్ ఉందన్నది ఒకసారి చూపిస్తున్నా చూడండి. సెండర్ ఇదిగోండి. సెండర్లో చూసుకున్నట్లయితే ఫైల్స్లో ఒక ఫైల్ అయితే ఉంది. ఇక్కడ ఆర్క్యూ ఫైల్ అయితే ఇంకా క్రియేట్ కాలా, అది మనకు ట్రిగర్ చేసిన తర్వాత అవుతుంది. ఓకేనా. ఇప్పుడు రిసీవర్లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా మళ్ళీ అని చెప్పి చూడండి. ఓకే, ఇక్కడ ఎటువంటి ఫైల్స్ అయితే లేవు. ఓకేనా. ఇక్కడికి మనకి సెంటర్లో ఉన్న ఫైల్ ఇక్కడికి రావాలి, అది కూడా రీనేమ్ అయ్యి రావాలి. శాంప్ అని వస్తుంది, శాంప్ అండర్ స్కోర్ టైం స్టాంప్స్ వస్తుంది ఇక్కడ ఫైల్ అయితే. ఓకే, ఇక్కడ నుంచి హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోయాను. ఇక్కడైతే నేను ఇక్కడ ఏం చేయట్లేదు. ఇక్కడ అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ నేను దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసి డిప్లాయ్ చేస్తున్నా. సేవ్, ఆ తర్వాత డిప్లాయ్ అయితే చేస్తున్నా. ఓకే, ట్రేస్ పెట్టి డిప్లాయ్ చేస్తే బాగుండేది. ఓకే, ఇంకో ఫైల్ పెట్టి డిప్లాయ్ చేద్దాం ట్రేస్లో. ఓకే, రన్నింగ్ స్టార్ట్ అయింది. ఓకే, స్టేటస్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని ఇంకొక ఫైల్ని తీసుకొని నేను డూప్లికేట్ అయితే చేస్తున్నా దీన్ని, ఎందుకంటే మానిటరింగ్ ప్రాసెస్ అన్నది ఒకసారి మనకి ఇది స్టార్ట్ అయిందా లేదా అన్నది చూసుకోవాలి కాబట్టి నేను దీనికి మళ్ళీ ఎడిట్ మోడ్ ఎనేబుల్ చేయాలి. ఓకే, అవసరం లేదు దీనికి. ఓకే, ఇది మానిటర్కి వెళ్తాను. మానిటర్ ఇంటిగ్రేషన్స్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ నుంచి చూడొచ్చు మనకి ఏం ఫైల్ వచ్చింది ఏంటన్న దాని గురించి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి చూడొచ్చు మనం. ఇన్ఫర్మేషన్ ఫైల్ వెళ్ళిందా లేదన్నది ఇక్కడ నుంచి చూద్దాం. చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఎస్ఎఫ్టిపి ఫైల్ ఇక్కడ నుంచి సెంటర్ సైడ్ నుంచి పిక్ చేసి రిసీవర్లో అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం ఫైల్ ప్లేస్ చేశారు ఏంటన్న దాని గురించి ఇది కొంచెం లోడ్ అవ్వనివ్వండి. ట్రేస్ అనేది ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇది జస్ట్ మనకి ఫ్లో అన్నది చూపిస్తుంది కానీ మెసేజ్ అయితే చూపించదు, ఎందుకంటే మన ట్రేస్ ఎనేబుల్ చేయలేదు కాబట్టి. ఓకే, ట్రేస్ ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఫైల్ అన్నది మనకి పిక్ అయ్యి దీంట్లోకి వచ్చిందా లేదా అన్న దాని గురించి చూద్దాం. ఇప్పుడు సెంటర్లోకి వెళ్తానా. సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే ఫైల్స్లోకి వెళ్తాను. ఇప్పుడు ఫైల్స్ లోపలే కదా ఫైల్ ఉంది. ఇది యాక్చువల్గా ఇందాక ఆర్క్యూ ఫైల్ అన్నది లేదు. ఆర్క్యూ ఫైల్లో ఓపెన్ చేస్తే దీని లోపల ఫోల్డర్లో ఫైల్ అన్నది మనం ఏదైతే ప్లేస్ చేసామో ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసింది అంటే ఏంటి, మనకు సక్సెస్ఫుల్గా అక్కడ రిసీవర్కి అయితే సెండ్ అయిపోయిందని అర్థం. ఇప్పుడైతే రిసీవర్కి వెళ్తానా. రిసీవర్కి వెళ్ళి ఇక్కడ మనకి ఫైల్స్లో ఫైల్ ఉందా లేదన్నది చూద్దాం. వదుకోండి, మన శాంప్ అని పేరు అండర్ స్కోర్ ఇది టైం స్టాంపు .xmlతో ఎక్స్టెన్షన్తో రావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మీకు అర్థమైందా ఇది ఎట్లా వచ్చింది ఏంటన్న దాని గురించి. ఓకేనా. ఈ విధంగా మనం ఒక సెండర్ సిస్టమ్ ఒక రిసీవర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఎస్ఎఫ్టిపికి కాన్ఫిగరేషన్ అన్నది ఈ విధంగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెక్షన్లో పోల్ అండ్ రిచ్ గురించి కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బై.